గంటి భానుమతి గారి బరువు బాధ్యత. ఆమెకో పెద్ద సమస్య వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక ఆఫీసులో కొలీగ్ని సలహా అడిగింది. సరిగ్గా నాకు ఇలాంటి సమస్యే వచ్చిందని, అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం వివరించి చెప్పింది ఆ కొలీగు. అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా అని భయపడింది ఆమె. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? ఆమెకెలాంటి పరిష్కారం లభించింది? బస్సులో కూర్చున్నాను గాని అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను. మీ నాన్నకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. ఏదో వయసు పైపడుతోంది కదా, మరుపు సహజం అనుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టించుకునే సమయం వచ్చింది. మొన్న సాయంత్రం ఎప్పటిలాగానే బయటికి వెళ్లారు. చీకటి పడిపోయింది. ఎంతసేపటికి రాలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఎక్కడని వెతకను? ఏం చెప్పి వెతకను? ఏటని వెళ్ళను? ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని పోలీస్ స్టేషన్కెళ్ళి రిపోర్టు కూడా ఇచ్చాను. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆ రాత్రంతా భయంగా గడిపాను. కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లారు. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్లారు. అది విన్నాక ఏం చేయాలో తోచలేదు. ఎక్కడికి వెళ్లారని అడిగితే చెప్పరు. ఆఖరికి చెప్పారు, మన ఇంటి సందు మర్చిపోయానని. ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది. నిన్న ఇంకో భయంకరమైన విషయం. నన్నే గుర్తుపట్టలేదు. నువ్వెవరు అని అడిగారు. ఇదివరకట్లా పూజా పునస్కారాలవి చేయటం లేదు. ఆయనకు ఏదీ గుర్తుండడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు చాలా దూరంగా ఉన్నావు. నీ సంసారం నీకుంది. అయినా రమ్మంటున్నాను. నువ్వు నా పక్కనుంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఒక్కసారి రా. నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. కొలీగ్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. ఇంకా ఆలోచించకు. వాళ్ళిద్దరినీ నీ దగ్గరికి తెచ్చుకో. సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. మా పేరెంట్స్కి మేము 2 ఆడపిల్లలం. అక్క యుఎస్లో ఉంటోంది, నేనిక్కడ. అమ్మకి నాన్నకి వయసు 70 దాటింది. ఏ పని చేసుకోలేని పరిస్థితి. ప్రతిదానికి పక్కవాళ్ల మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటానని ఇంట్లో అన్నాను. దానికి పెద్ద గొడవ. ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, పరాయి వాళ్ళు ఎందుకు అన్నారు. మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళెలా అవుతారు అన్నాను. పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్లే కదా, అంతగా అయితే వాళ్ళను విడిగా ఉండమన్నారు. నేను ఒప్పుకోలేదు. అందరం కలిసే ఉందామన్నాను. మా హస్బెండ్ కుదరదన్నారు. లేకపోతే విడాకులే అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని. ఏం చెయ్యాలి? పోట్లాటలు. మా వాళ్లను వదులుకోలేను. రోజు ఈ గొడవలు భరించలేను. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. విడాకులు తప్పలేదు. తీసుకున్నాను. అమ్మ వాళ్ళను తెచ్చుకున్నాను. ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండూ ఉంటాయి. అంతకు మించి మానవత్వం ఉంది. అందుకని ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకో అంది. ఆమె మాటలు విన్నాక ఆలోచనలో పడ్డాను. ఈ సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా? ఇంతకన్నా మంచిది లేదా? ఏం చేయాలి? నన్ను కనిపెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకు జీవితాన్నిచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా, బాధ్యత? మరి నా భర్త ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? సంఘర్షణ. ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం అయితే వెళ్తాను. అదేం పెద్ద కష్టమైంది కాదు. ఆ తర్వాత ఏమిటి? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మామూలు డాక్టర్ దగ్గరికి కాదు. ఏ న్యూరాలజిస్టో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళాలి. నాన్న మరపు సమస్యకు కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి. అందుకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయించాలి. వీటికి చాలా డబ్బు అవసరం. నేనంత ఇవ్వగలనా? మందులన్నీ కూడా ఖరీదే. ఇవన్నీ నేను చెయ్యగలను. ఆ శక్తి నాకుంది. అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి. కానీ అది అవసరమా? తనకి చెప్పకుండా నేను ఇవన్నీ చేయగలనా? చెప్పకుండా చేస్తే మోసం చేసినట్లు కాదా? అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా? ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్లే కదా. అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా? ఆ దూరం ఎంతవరకు వెడుతుంది? స్మిత అన్నట్టు విడాకుల వరకు వెడుతుందా? అలా జరగడం నాకిష్టం లేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఏదైనా సరే
సురేంద్రకి చెప్పాలి. తను నాకు ప్రతి విషయం చెప్తాడు. అది తన క్యారెక్టర్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవడం అసహ్యంగా ఉంటుంది. నేను కూడా చెప్పాలి, కానీ చెప్పేంత సింపుల్గా లేదు విషయం. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది. అందుకే ఈ తడబాటు. భర్తతో అనుబంధం 4 ఏళ్లది, కానీ నాన్నతో 25 ఏళ్ళు. నా కోసం ఎంతో చేశారు. శక్తికి మించి చదివించారు. డబ్బు దాచుకుందామని అనుకోలేదు. అంత ఆదాయం కూడా లేదు. అలాటప్పుడు ఇక దాచడానికేముంటుంది? డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలనుకున్నారు. నా కొడుకైతే చదివించనా? కూతురను వదిలేస్తానా? చదివించడం భారం కాదు, ఇంకొంచెం కష్టపడతాను అన్నారు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అదే మాట మీద ఉండి చదివించారు. పెళ్లి కూడా చేశారు. కట్నం లేకపోయినా పెళ్లి హాలు, భోజనాలకే ఎన్నో లక్షలు అయ్యాయి. చాలా అవుతోందని నేనంటే, జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఎవరో పరాయి వాళ్ల కోసం కాదు కదా ఖర్చు చేస్తున్నది, నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు. పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఉంచుకో నాన్న, దేనికైనా పనికొస్తుంది అని డబ్బివ్వబోతే, కూతురు డబ్బు తీసుకునే స్థితిలో లేం, నాకొద్దు, మాకు సరిపడా ఉంది, మాది మాకు సరిపోతోంది అనేవారు. అదేంటి నాన్న, నేనిస్తే తీసుకోకూడదా? పరాయిదాన్నా అంటే, అవును, నువ్వు పరాయిదానివే. పెళ్ళయ్యాక నీ మీద, నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు. నువ్వు పరాయిదానివే అని గుర్తు చేశారు. ఆ రోజు చొరవగా ఇస్తానన్న నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఓ పరాయిదానిలాగే వెనకాడుతున్నాను. పెళ్ళయ్యాక కూతురు పరాయిదే అన్నవాళ్ల మాటలకి బలం చేకూరుస్తున్నాను. కానీ నేను పరాయిదాన్ని కాదు. వాళ్ళు నా వాళ్ళు. నాన్నకి అమ్మకి అన్ని విధాలా తోడుగా ఉంటాను. ఈ పని చేయడానికి ఇంట్లో సురేంద్రకి చెప్పాలి. తను ఒకవేళ వద్దంటే నాకు స్వాతంత్రం లేదని అనుకోవడంలో అర్థం లేదు. సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా ఈ స్వాతంత్రం తీసుకోవాలి. వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి. నాన్నగారి సంగతి, ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి. అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను. మా నాన్న ఆరోగ్యం బాలేదట. అమ్మ ఫోన్ చేసింది. అందుకని రాత్రికి వెడుతున్నాను. సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అన్నీ అరేంజ్ చేసుకున్నావన్నమాట. మరి ఇప్పుడు చెప్పడం దేనికి అన్నాడు. ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. మీకు చెప్పేంత టైం లేకపోయింది. సాయంత్రం అమ్మ ఫోన్ చేయడంతో వెంటనే టికెట్ బుక్ చేశాను. సెలవు పెట్టాను. అంత సీరియస్సా? ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను. అమ్మ మాటలు అలాగే ఉన్నాయి. మరుగు జబ్బు అంటున్నారు. అంతే చెప్పాను. దానికి కంగారు పడాల్సిందేముంది? నా కళ్ళలో నీళ్లు. దాన్ని మాటల్లో అనువదించి చెప్పలేను. అది గమనించాడు. సరే సరే, వెళ్ళిరా, పాపను మేం చూసుకుంటాంలే అన్నాడు. రాత్రి బస్సెక్కాను. ఆలోచనలతోనే కూర్చున్నాను. తెల్లారేసరికి ఇంట్లో ఉంటాను. నాన్న గుర్తొచ్చారు. ఎలా ఉన్నారో, నన్ను గుర్తుపడతారో లేదో. ఎవరు నువ్వు అంటే, ఎక్కడో అంతరాంతరాల్లో ఏవో పిలుపులు. నన్నే పిలుస్తున్నారు. నా పేరే పిలుస్తున్నారు. ఆ గొంతు నాన్నదే. ఎంతసేపు తల్లి, నేను చేసి పెడతాగా. ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి. కానీ బయట రణగుణధ్వనిలో కలిసిపోతున్నాయి. అయితేనే గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తోంది. ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు. ఎంతసేపు నే చేస్తాగా, ఇట్టే అయిపోతుంది అంటారు. నా ఇష్టాల్ని పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉండేవాడు నాన్న. అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలని లేదు గాని అడగాలి, కాలేజీలో చేరాలని ఉంది అని. ఎంతసేపు అలాగే నే ఉన్నాగా అని అంటారన్న నమ్మకం లేదు. అందుకే నాన్న లేని సమయంలో వంటింట్లో అమ్మ పని చేసుకుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి, కాలేజీలో చేరనా, 10th పాస్ అయ్యాను కదా, కొంచెం జంకుతూనే అడిగాను. ఎంతో స్వేచ్ఛగా ఇదివరకు అడిగినట్టు ఇప్పుడు నాన్నని అడగడానికి ధైర్యం చాలలేదు. నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేడు నాన్న. ఆ సంగతి నాకు తెలుసు. ఆ రాత్రి నాన్న వచ్చాక అమ్మ విషయం చెప్పింది. నేను ఆ పక్కనే నాన్నకి కనపడకుండా తలుపు వెనుక నించున్నాను. నాన్న ఏం మాట్లాడలేదు. ఎప్పటిలాగా ఎంతసేపు నే చేస్తా కదా అనలేదు. నాకు తెలుసు, కాలేజీలో చేరడం అంటే మాటలు కాదు, డబ్బుతో కూడుకున్న పని. మా ఊళ్ళో కాలేజీ లేదు. పై ఊరెళ్ళాలి. అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గర వాళ్ళెవరూ లేరు. హాస్టల్లో చేరాలి.
వాళ్ళు ఉట్టిగా చేర్చుకోరు, డబ్బు కట్టాలి. కాలేజీ జీవితం మధ్య మధ్యలో ఇంటికి రావాలి. అది డబ్బుతో కూడుకున్నదే. అందుకే నాన్న ఏం మాట్లాడలేదు. ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు. నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు. అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు. అక్కడ బ్రాహ్మలకి సంభావనలో అది బాగా ఇస్తారని అక్కడే ఉండిపోయారు అని అమ్మ చెప్పింది. పద వెళ్దాం, నాన్న నిన్ను తయారవమన్నారు అంది. అమ్మని సంతోషంగా చూశాను. అమ్మ కళ్ళల్లో ఆనందం. మరి డబ్బు అన్నట్టుగా చేతి వేళ్లను ఆడించాను. నీకెందుకు అన్నట్టుగా చేత్తో వారించింది అమ్మ. కాలేజీలో చేరాను. కానీ ఇక్కడికి వచ్చాక నాన్న అవసరం ఎంతుందో తెలిసి వస్తోంది. నాన్న నాకు ఎంత దగ్గరో అర్థమైంది. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది అడిగినా నాన్న వెంటనే ఎంతసేపు నే తెస్తాగా అని మన్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి బావుందా, నీకు నచ్చిందా అనేవారు. పక్కనే కూర్చుని చదివించేవారు, రాయించేవారు. తప్పులు రాస్తే అలా కాదు, ఇలా తప్పు చదువుతున్నావు, ఓతులు సరిగా స్పష్టంగా పలుకు అంటూ పక్కన కూర్చుని తప్పులు దిద్దిన నాన్న మెదడులో జరుగుతున్న తప్పును దిద్దాల్సిన సమయం వచ్చింది. ఒకసారి నా నోటుబుక్లో కాగితాలు ఊడిపోతుంటే నాన్నకి ఆ పుస్తకం చూపించాను. అదెంతసేపు, ఇలాతే అని దబ్బనం ట్వైన్ దారంతో చక్కగా కుట్టి అందంగా చేసి తెచ్చారు. ఎప్పటిలాగే బావుందా అన్నారు. ఓసారి చెవిదిద్దులో రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నే చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింట్ వేసి ఎర్రరాయిలాగానే చేశాడు. బావుందా, గుళ్ళో అమ్మవారి నెక్లెస్లో రాయిపోతే ఇలాగే వేయించాను అన్నారు. పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వెయ్యాలి అన్నాను. వెంటనే ఎంతసేపు, ఇట్టే చేసి పెడతాగా, లేబుల్స్ కూడా అంటించేస్తాగా అన్నారు. నేను ఏది అడిగినా వెంటనే ఎంతసేపు, ఇలాతే అని వెంటనే చేస్తారు. ఓసారి సెలవులకి వచ్చిన నాకు నాన్న కనిపించలేదు. అతి కష్టం మీద ఓ 2 రోజుల తర్వాత నాన్నని చూశాను. అది కూడా అర్ధరాత్రి. నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను. ఎప్పటిలాగే తేలిగ్గా తీసుకోలేదు. మామూలు ఆఫీసు ఉద్యోగం అయితే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న. మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరోహిత్యంలోకి దింపాడనిపిస్తోందా అన్నాను. లేదు తల్లి, మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించే చేశాడు. అయినా ఈ జీవితం నుంచి నేను ఏది ఎక్కువ ఆశించలేదు, ఏదో కావాలనుకోలేదు, ఎక్కువ చదువుకోలేదు. కాబట్టి నాకు ఏదీ తెలీదనుకున్నాను. ఇది నాకు అవకాశం అనుకున్నాను. ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ప్రతి దానిలో ఓ ఫిలాసఫీ కనిపించేది. నేను మామూలుగా ఉంటే ఏదీ నేర్చుకునేవాణ్ణి కాదు. మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకో గొప్ప టీచరు. నాకు ఎన్నో నేర్పించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహర్షులు, యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్సంపద, జ్ఞాన సంపదల్ని మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి. ఆ అదృష్టం నాకు లేదు. ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది. ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను. ఈ కార్యాలు అవి చేయిస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత, పరిశుద్ధత కలిగినట్టు అనిపిస్తుంది. నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు? అయినా అప్పటి మా పరిస్థితి అలాంటిది. డబ్బుకి ఇబ్బంది. ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. పై చదువులకి బయటికి వెళ్ళలేని స్థితి. అందుకే నాన్న వెనకాల చెప్పులు లేకుండా కాలినడకన పక్క ఊళ్ళకి వెళ్లాల్సి వచ్చేది. తాంబూలం పెద్దగా లేకపోయినా ఆ వరహా కోసమే మైళ్ళ దూరం రోజూ నడిచి వెళ్లేవాళ్లం. ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది. అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను. నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను. అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం రాని విధి విధానం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు, కొత్తగా ఒడుగులు చేసుకున్నవాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకి ప్రవర, సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను. ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరోహిత్యంలోకి రావడం బలవంతం అనుకోలేదు. ఎందుకిలా అయిందని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోనే అన్ని చుక్కల్ని కలిపితే
జీవితంలో గడిపిన ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. అందుకే నేను ఈ రోజున ఇన్ని కార్యాలు, పూజలు, గృహప్రవేశాలు చేయించగలిగాను. నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను. నేను ఇవ్వగలిగేది ఇదే. జీవితాన్ని ఇవ్వలేను కదా. నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు, కానీ తనలోని ఓ ముక్కనే ఇచ్చాడు. అది అపురూపమైనది. నాకు చదువు చెప్పించాడు. మనిషికి ఇవ్వాల్సిన సంస్కారాన్నిచ్చాడు. ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు. చెట్టు పెద్దగా అయింది. ఈరోజు ఆ చెట్టు నీడన నాన్నని కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది. బస్సు దిగాక ఇంటికెళ్ళాను. అమ్మ చెప్పిందంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను. అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా అనిపించాయి. ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవరూ నన్ను అడగలేదు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం. కానీ చెప్పక తప్పదు. అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావించాను. మా నాన్నని మన ఇంటికి తీసుకువద్దామనుకుంటున్నాను అని. ఓసారి అందరి వైపు చూశాను, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అని. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఓసారి నా మొహం కేసి చూశారంతే. నాకు ఏం చేయాలో తోచలేదు. మీకిష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకుని నేను విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు. కానీ అనలేను కాదు. అది పరిష్కారం కాదు. ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏం అవుతుందో అని భయం వేసింది. కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు. మా నాన్నగారికి అల్జీమర్స్. ఇదివరకులాగా ఆయన ఉండడం లేదు. ఏదీ గుర్తుండడం లేదు. తలుపు తీసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇల్లుని, మనుషుల్ని మర్చిపోతున్నారు. 2 సార్లు పోలీసులు పట్టుకుని ఇంట్లో దింపారు. మీకు తెలుసు కదా, అమ్మ కూడా ఏం చిన్నది కాదు. నేను తప్ప వాళ్ళకి ఎవరూ లేరు. అన్నయ్యలు 2 ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు. వాళ్లే ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ సంగతి మీకు తెలుసు. ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి. నాన్నని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తుండాలి. అందుకని ఆగిపోయాను. చెప్పాల్సింది చెప్పేశాను. ఏదైనా ఆశ్రమంలో పెడితే సరి అత్తగారన్నారు. గుండెలో ఓ ముళ్ళు గుచ్చుకుంది. ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకి తోచలేదా? అదిప్పుడు వాళ్ళకి ఎవరూ లేనప్పుడు కదా. కానీ వాళ్ళకి నేనున్నాను కదా. నేను కూడా లేకపోతే అప్పుడు మీరన్నట్లుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది. అదెలా కుదురుతుంది? ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు కదా. సురేంద్ర వెంటనే అన్నాడు. అవును, ఉన్నారు. వాళ్లతో పాటు వీళ్ళు కూడా ఉంటారు. మీ వాళ్ళెంతో నా వాళ్ళు అంతే. మీ వాళ్ళని చూడ్డం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను. కానీ అలా అని దెబ్బలాడను. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న నన్నెప్పుడూ ఓ బరువు అనుకోలేదు, ఓ బాధ్యత అనుకున్నారు. నేను కూడా అంతే. నాన్న నాకు బరువు కాదు, కర్తవ్యం, బాధ్యత అనుకుంటున్నాను. ఈ కప్పు కింద 5గురం ఉంటున్నాం. ఇప్పుడు మరో 2. ప్రకృతిపరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాం. అందరం కలిసి ఉందాం. ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాల్లో తలదూర్చకుండా ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు. ఆపి భర్త వైపు చూశాను. గబగబా అన్నం తింటున్నాడు. అది కోపం అని తెలుసు. 25 ఏళ్ళు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికొచ్చాను. మీ వాతావరణం, మీ పద్ధతులు, మీ అలవాట్లు అన్నీ వేరు. అన్నీ కొత్త అయినా అన్నింటినీ నేను అడాప్ట్ చేసుకున్నాను. నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు. అత్తగారింట్లో ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు. ఎంతో త్యాగం చేయాలని తెలుసు. ఎన్నిటికో రాజీ పడ్డం తెలుసు. రాజీ అని అన్నం మనస్ఫూర్తిగా అన్నిటికీ అంగీకరించాను. నా మూలంగా ఇంట్లో ఫ్రిక్షన్స్ రాకూడదని, గొడవలు రాకూడదని చాలా విషయాల్లో చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. అత్తయ్య గారిని మా అమ్మలాగానే భావించాను. ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమె మామయ్య గారి డైట్ రెస్ట్రిక్షన్స్ తెలుసుకుని ఓ చార్ట్ తయారు చేసుకుని ఆ విధంగా టైం ప్రకారంగా అన్నీ చేస్తున్నాను. పెద్ద బరువుగా భావించలేదు. ఆఫీసు, ఇల్లు రెంటినీ బ్యాలెన్స్ చేసుకున్నాను. మీ వాళ్ళని నా వాళ్లే అనుకున్నాను. నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది. నాకు తెలుసు, ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య, అహంకారాల మధ్య
గొడవలు వస్తాయని. వంటల మూలంగా గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం. చిన్న చిన్న పనులు చేయడానికి ఓ మనిషిని పెట్టుకుందాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం. మా నాన్నగారు ఎన్ని రోజులు బతుకుతారో తెలీదు. ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందరం ఒకరికొకరం తోడుగా స్నేహితుల్లా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణగా ఉందాం. కుటుంబం అంటే అమ్మా నాన్న మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దాం అన్నాను. ఎవరూ మాట్లాడలేదు. అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు. ఈ వయసులో రోజువారీ వచ్చే ఈ గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తగారన్నారు. గొడవలనేవి ఎవరికీ ఇష్టం ఉండదు. అవి రాకుండా నేను చూసుకుంటాను. నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు. మీరందరూ పెద్దవాళ్ళు, ఉద్యోగాలు చేసినవారే. మా అమ్మ ఉద్యోగం చెయ్యకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి. ఓ విధంగా అందరూ ఇంటెలిజెంట్లే, అందరికీ తెలివితేటలున్నాయి. కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషెంట్ కాదు, ఇమోషనల్ కోషెంట్. దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు మనం దాన్ని పెంచుకోవాలి. ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకి ఉన్న కళ్ళజోడు తీసేయాలి. ఓ సముద్రాన్ని, ఓ కొండని, ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి. వీటి మీద అభిప్రాయాలు ఎవరికీ ఉండవు. వాటిని అలాగే చూస్తున్నాం. ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవరితోనూ శత్రుత్వం, అసూయ ఉండదు. మన ప్రవర్తన, మన భావోద్వేగాల పైన మనకు అదుపుండాలి. కోపం, ఈర్ష్య, ఏడుపు, నవ్వు అన్నీ మనలో జరిగే రసాయనిక చర్యలే. మనం ఎవ్వరం శాశ్వతం కాదు. జీవితాంతం గడపాల్సింది మనతోనే. అందుకే దీన్ని కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి, శక్తి ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంగా మారుద్దాం. ఎవరూ మాట్లాడలేదు. ఓ ఉదయాన్నే ఆఫీసుకు తయారయ్యే హడావిడిలో ఉన్నాను. పేపర్ చదువుకుంటున్న మా అమ్మగారు నన్ను పిలిచి ఇలా అన్నారు. ఈ 4 రోజులు మేం ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం. నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపించింది. ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం. మన మమకారాల మీద, అహంకారాల మీద అదుపు సాధిద్దాం. అందరం కలిసి ఉందాం. ఒకరికొకరం తోడుగా, ఆసరాగా, ఆధారంగా, ఆలంబనగా మన ఇంట్లోనే ఓ ఆశ్రమంలో ఉంటున్నట్టు ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉందాం. కథ సమాప్తం.